నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈమె ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఈమె పేరు మంగ్లీ, ఫోక్ సింగరు. ఈమెకు సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంది. ముందుగా ఈమె ఎవరంటే సారంగ దర్యా, రాములో రాముల, అదేవిధంగా బుల్లెట్ బండి అనేటువంటి పాటలతో ఫేమస్ అయ్యారు. ఈమె ఫేమస్ అయ్యింది సినిమా పాటల కంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలోను నాయకుల్లోనూ జోష్ నింపడానికి ఈమె పాడినటువంటి పాట ఏదైతే ఉందో అప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక ఊపు తెచ్చిందని కూడా చెప్పవచ్చును. ఆ పాట ఒకటి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ పాట వింటే మీకు మంగ్లీ ఎవరు అని చెప్పి తెలియని వాళ్ళకు కూడా తెలిసేటువంటి చిన్న ప్రయత్నమే ఇక్కడ చూడండి. పాట విన్నారు కదా. ఈ పాట ఎంత సంచలనంగా మారిందో. ప్రతి నియోజకవర్గంలో ప్రతి సభలోనూ ఈ పాట లేకుండా సభే ఉండేది కాదు. అంతటి ప్రాచుర్యం పొందినటువంటి పాటను పాడింది ఈ ఫోక్ సింగర్ అయినటువంటి మంగ్లీ. ఈమెకు సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎర్రపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపురలో రాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. అదేందయ్యా బర్త్డే వేడుకలు నిర్వహిస్తే బ్రేకింగ్ న్యూస్ అంటావని చెప్పి ఆశ్చర్యపోవద్దు. ఈ వేడుకలకు 50 మంది వరకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నట్లు సమాచారము. సో బర్త్డే వేడుకలు జరిగింది. బర్త్డే వేడుకలకు 50 మంది దాకా బంధువులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది హాజరైనట్లు సమాచారము. హాజరైతే అయినారు, పార్టీ చేసుకుంటే చేసుకున్నారు. కానీ అందులో ఏం చేసినారంటే 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సో పార్టీ తదనంతరము వాళ్లకు టెస్టులు చేస్తే అందులో 9 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్, అంటే గంజాయి పాజిటివ్ అంటే గంజాయి నిజంగా సేవించినట్లు రిపోర్ట్ అయితే వచ్చింది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఎస్ఓటి పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో దాదాపుగా 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ రావడంతో అధికారులు ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు కట్టారు. మొత్తం 50 మంది హాజరయ్యారు. అందులో 48 మందికి టెస్ట్ చేస్తే 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 9 మందిలో సినిమా వాళ్ళు ఎంతమంది, వ్యాపారస్తులు ఎంతమంది, అందులో నిజంగా మంగ్లీ కూడా ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ మద్యం సైతం ఉన్నట్లు, విదేశీ మద్యం కామన్ అనుకోండి, గంజాయి అయితే దొరికినట్లు అందులో 9 మందికి పాజిటివ్ వచ్చినటువంటి వార్త కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి చూద్దాం తదనంతరం ఏం జరుగుతుందో. జగన్మోహన్ రెడ్డి గారితో చేయగలిపితే పోలీసోడైనా సరే, సినిమా వాళ్ళైనా సరే, పాటలు పాడే వాళ్ళైనా సరే, సామాన్య ప్రజలైనా సరే, ఓటర్లైనా సరే, ఆఖరికి కుటుంబ సభ్యులైనా సరే ఏదో కేసులో ఇరుక్కోవడం ఖాయం. వాళ్ళ తల్లి మీద ఉంది కేసు, వాళ్ళ చెల్లి మీద ఉంది కేసు, ఆఖరికి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద ఇంకా లెక్కే లేదు. మంగ్లీ బేసిక్ గా వైఎస్ఆర్సీపీ సింపథైజర్ అంటారు. రెగ్యులర్ గా వైఎస్ జగన్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతా ఉంటారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమెకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వడం మనం అందరం గమనించాం. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.